సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మరొకసారి మీ పాదములకు నాడు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉపవాసము దాని పూర్వోత్తరాలు, ప్రభు చెప్పినటువంటి దాని పరమార్థం ఏమిటి విషయాలను మేము ఆలోచిస్తున్నాం తండ్రి. విసుగు లేకుండా మేము ధ్యానించి గ్రహించగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క బిల్డింగ్ లో కరెంటు లేకపోవటం మూలంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నది తండ్రి. అయినా ఓపికతో విషయాన్ని ఆలోచించడానికి కావలసినటువంటి అనుకూలతను దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మీక తోడును మా అందరికీ నియమించమని మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనములు, శుభములు చెల్లిస్తుంటున్నాను. నేటి వరకు క్రైస్తవులు అనబడుచున్నటువంటి వారు చేస్తున్నటువంటి ప్రార్థనల విషయమై దేవుని యొక్క స్పందన ఏమిటో ఆలోచించాం ప్రియులారా. నేను కోరుకుంటున్నటువంటి ఉపవాసము ఇటీవేనా అని అడుగుచున్నటువంటి మన పరమ తండ్రి ఎలాంటి ప్రార్థన చేయాలని, ఎలాంటి ఉపవాసము ఉండాలని తాను కోరుకుంటున్నాడో తాను మన ఇదివరకు చదువుకున్నటువంటి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనములో నుండి మనం చూస్తాం ప్రియులారా. దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయు. దుర్మార్గులు అంటే చెడ్డవారు, దుష్టిని ఆశ్రయించి దుష్ట మనస్సుతో చేసేటువంటి పనులు. ఈ ప్రజలను, అనేకులైనటువంటి ఈ ప్రజలను కొద్దిమంది దుర్మార్గులు కట్లు కట్టారు. అంటే తాళ్లతో కట్టారు అని భౌతికంగా ఆలోచించకండి పిల్లరా. గొలుసులతో సంఖ్యలు వేశారని భౌతికంగా ఆలోచించకండి. వారు కడుచున్నటువంటి కట్ల వెనకాల సాతాను యొక్క ప్రమేయము ఉన్నది. దాని ప్రమేయముతో కట్టేటువంటి కట్లు కంటికి కనబడనివి. కంటికి కనబడనటువంటి ఆ కట్లు చాలా బలీయమైనటువంటివి. దాన్ని కత్తితో కోయలేము, గొడ్డలితో నరకలేము, రంపముతో ఛేదించలేము. ప్రియులారా, ఆ కట్లను చంపాలి అనంటే రెండంచుల వాడి కలిగినటువంటి వాక్యమే మరలా మనకు ఆయుధము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఉదయకాల సమయమునందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇశ్రాయేలీయులని బంధించినటువంటి వాడు ఐగుప్తు ప్రజల అభిమాన నేత అయినటువంటి ఫరో. ప్రజల సమ్మతితో ఫరో బంధించి ఉండగా ఆ బందిఖానాలో ఉన్నటువంటి తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీయులు
ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందులలో నుండి ఎలాంటి మొర పెట్టుకున్నారో దానిని ఆలకించినటువంటి దేవుడు మోషేను పిలిచి పలికినటువంటి మాటను మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే, నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనమును మనం చూస్తే ప్రియులారా, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనములో నుండి, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఐగుప్తు చేతిలో నుండి విడిపించి మంచిదైన విశాలమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానా దేశములోనికి నడిపించటానికి నేను దిగివచ్చి ఉన్నాను. అందుకుగాను నీవు వెళ్ళి వారిని ముందు ఉండి నడిపించాలి అన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలను విడిపించటానికి వెనక శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్న ముందు మాత్రము ప్రత్యక్షంగా మోషే ఉండవలసినటువంటి పరిస్థితి. ఆ మోషే ఫరో యొద్దకు వెళ్లి దేవుని సంకల్పమును వినిపించినప్పుడండి, ఆ ఫరో నోట నుండి వచ్చినటువంటి కఠినమైన ఆ దుర్మార్గపు మాటను మనం విన్నట్టయితే ప్రియులారా, మన హృదయం కూడా చలించిపోతుంది. చూడండి, 5వ అధ్యాయము 2వ వచనమును మనం చూసుకున్నట్లయితే, నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనములో నుండి, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎవరిని పట్టుకొని అంటున్నాడండి ఈ మాట? ఎవరిని పట్టుకొని అంటున్నాడు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అండి యెహోవా? లేదా తనలాంటి ఒక రాజా యెహోవా? కాదండి, ముల్లోకాలను కలగజేసినటువంటి నిత్య శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు. తాను కలగచేసినటువంటి ఈ సృష్టిలో తాను ఇచ్చినటువంటి నేల మీద కొంత భూభాగానికి, కొద్దిమంది ప్రజలకి రాజైనటువంటి ఫరో, అది కూడా ఆ భూభాగమైతేనేమి, ఆ జనాంగమైతేనేమి, ఆ సింహాసనమైతేనేమి, ఆ అధికారమైతేనేమి, ప్రియులారా, ఆ కాలమైతేనేమి దేవుడిచ్చినటువంటి భిక్ష. దాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ ఫరో గర్వము కలిగినటువంటి వాడై కళ్ళు నెత్తికెక్కి ఎవరిని ఏమనాలో కూడా తెలియనటువంటి, ఇంగితము లేనటువంటి సత్వముతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన మాట విని విడిచిపెట్టుటకు యెహోవా ఎవడు? వాడు వీడు అని మాట్లాడితే మనమే ఊరుకోం, పడం కదా. ఎవడెవరో నీవు వాడు అని అంటున్నావు, ఎంత తోడివిరా అని మనం నిలదీస్తూ ఉంటాం ప్రియులారా. అలాంటిది చిన్ని దేశము ఈజిప్టును పరిపాలిస్తున్నటువంటి వాడు ముల్లోకాలకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి పట్టుకుని ఎవడు అనంటే, అలాంటి వాడికి దేవుడు ఎలాంటి శిక్ష వేయాలండి? ఎలాంటి శిక్ష వేస్తే న్యాయమో చెప్పండి. ఎలాంటి శిక్ష వేస్తే న్యాయమో చెప్పండి ప్రియులారా. దానికి గాను దేవుడు ఎంతటి శిక్ష వేశాడో మీకు తెలుసు. ఐగుప్తు దేశం అంతా కూడా సర్వనాశనమైపోయిందండి. అక్కడ ఉన్నటువంటి పాడి పశువులు నశించాయి, పంటలు నేలరాలాయి,
జ్యేష్ఠ సంతానం అంతా కూడా చనిపోయింది. ఫరో కుమారుడు కూడా చావవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతేనేమి ఫరోతో డి అంటే డి, ఫరో వైపున ఉన్నటువంటి గారడీ విద్య నేర్చినటువంటి వారైతేనేమి, మంత్రగాళ్ళైతేనేమి, ఇతరత్రమైనటువంటి భక్తులైతేనేమి, వారిని ఎదుర్కొని సాహసోపేతముగా ఆ ఐగుప్తు ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించినటువంటి వాడు మోషే. ప్రియులారా, విడిపించటమే కాదు, అక్కడి నుండి ఎర్ర సముద్రమును దాటించి మరి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో కానా భూభాగం వరకు నడిపించేటువంటి క్రమంలో తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కావు. స్వజనుల వలన ఎదుర్కొన్నాడు, మరి పరాయి దేశస్థులైనటువంటి అన్యజనుల వలన ఎదుర్కొన్నాడు సమస్యలు. ఇటు ప్రజలకి అటు దేవునికి మధ్య మరి సమన్వయం పరచలేక తాను మానసికంగా పడినటువంటి క్షోభ అంతా ఇంత కాదు. ఆ క్రమంలోనే కాదండి, 40 దినములు ఉపవాసములున్నది. దేవుని ఆజ్ఞలను ప్రజలకు ఇవ్వటానికి మరి సీనాయి పర్వతముని ఎక్కి 40 దినముల ఉపవాసాన్ని అనుభవించినటువంటి వాడు. ఇప్పుడు మోషే అనుభవించినటువంటి ఉపవాసం అది ఉండాలని ఉన్నటువంటి ఉపవాసమా, లేదా దేవుని క్రియలను జరిగించేటువంటి క్రమములో యాదృచ్ఛికంగానే ఎదుర్కొన్నటువంటి ఉపవాసమా? ఆలోచించాలి ప్రియులారా. ఉండాలని ఉన్నటువంటి ఉపవాసమా? అది కాదు కదా. దేవుని క్రియను నెరవేర్చేటువంటి క్రమములో యాదృచ్ఛికంగానే ఎదుర్కొన్నటువంటి ఉపవాసము. ఇకపోతే ప్రియులారా, యరొబామును గురించి కూడా మాట్లాడుకున్నాం. యరొబాము ఎలాంటి కుట్ర చేశాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి రాజుల గ్రంథము మొదటిది 12వ అధ్యాయము, రాజుల గ్రంథము మొదటిది 12వ అధ్యాయము 26వ వచనములో నుండి మనం చూసుకున్నట్లయితే, పిల్లలు అల్లరి చేద్దాము. రాజుల గ్రంథము మొదటిది 12వ అధ్యాయము 26వ వచనములో నుండి. ప్రియులారా, దుర్మార్గులు కట్టిన కట్లు అనంటే దుర్మార్గుల యొక్క దుర్మార్గత ఎలా ఉంటుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వారు కట్టేటువంటి కట్లు ఎలాగుంటాయో మనం అర్థం చేసుకోవాలి. అది కంటికి కనబడే ముళ్ళ, లేదా కనబడకుండానే వేయబడుతున్నటువంటి సంఖ్యల్లా, దాన్ని అర్థం చేసుకోవలసినటువంటి విషయం ప్రియులారా. దాన్ని ఇక్కడ చదివి గ్రహించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. 26వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. ప్రియులారా, దావీదు కోరిక మేరకి సొలొమోను కట్టించినటువంటి దేవాలయము యెరూషలేములో ఉన్నది అనేటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. దేవాలయము కట్టబడిన తర్వాత సొలొమోను చేసినటువంటి ప్రార్థన కూడా మీకు తెలుసు. అయ్యా, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము అయినప్పుడు నేను కట్టినటువంటి ఈ మందిరం ఏపాటిది? మీరు ఉండలేరు. కానీ నాదొక మనవి తండ్రి, చిత్తగించండి. మీరుండకపోయినా సరే మీ సన్నిధి ఇక్కడ ఉంచండి, మీ చూపును ఇక్కడ ఉంచండి. నీ పిల్లలైనటువంటి వారు ప్రపంచములో ఎక్కడ ఉండైనా సరే వారి ఆపదలలో ఈ దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి పాపములను క్షమించి వారి మనవులను మీరు ఆలకించి సమాధానము దయచేయాలి తండ్రి అని అన్నాడు. మరి సొలొమోను చేసినటువంటి ఆ కల్మషం లేనటువంటి ఆ ప్రార్థనని, ఆ వేడుకోలుని మన్నించినటువంటి దేవుడు అలాగునే కుమారుడా అని చెప్పి తన యొక్క సన్నిధిని యెరూషలేములో ఉంచుతూ వస్తున్నాడు. అప్పుడే చెప్పాడు, మీరు నా యొక్క ఆజ్ఞలను పాటిస్తూ
నియమ నిబంధనలకి కట్టడకి లోబడుతూ మీరు నడుచుకున్నంత కాలము నా సన్నిధి ఈ దేవాలయం తట్టున ఉంటుంది, నా నామము అక్కడ ఉంచబడుతుంది, మీ మనవులను నేను ఆలకిస్తాను అని సెలవిచ్చాడు. దానితో పాటుగా ఏం చెప్పాడు అనంటే, మీరు తప్పకుండా నా సన్నిధిలోనికి వచ్చి మీరు నన్ను ఆరాధించి బలులను అర్పించి పూజించి సేవించి మరి నా సన్నిధిలో మీరు గడపాలి అని అన్నాడు. నా పిల్లలైనటువంటి వారు నా సన్నిధికి వచ్చినప్పుడు నేను ఆనందిస్తాను. మీరు ఎక్కడ ఏ పనులలో ఎంత బిజీగా ఉన్నా సరే తప్పకుండా నా సన్నిధిలోనికి రావాలి. ప్రతి పండగకి, ప్రతి అమావాస్యకి, ప్రతి విశ్రాంతి దినానికి మీరు నా సన్నిధిలోనికి రావాలి. అయితే ఒకవేళ మరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో రాలేని పరిస్థితి ఉంటే ఏడాదికి 3 మార్లు ముఖ్యమైనటువంటి పండగలను నేను సూచిస్తున్నాను. ఆ పండగలలో మాత్రం మీరు తప్పకుండా ప్రాణాలు పోతున్నా సరే మీరు మాత్రము నా సన్నిధిలోనికి రావాలి అనేటువంటి నియమం పెట్టాడు. అది 12 గోత్రాలైనటువంటి ఇశ్రాయేలీలందరికీ కూడా వర్తించేటువంటి నియమం. మరి ఈ ఇశ్రాయేలీలలో రాజ్యము విభాగింపబడిన తర్వాత మిగతా 10 గోత్రాలు వేరుగా ఉన్నప్పుడైనా సరే మీకు తెలుసండి, యెరూషలేము దేవాలయము యూదా గోత్రీకులకు వచ్చింది, వారి భూభాగంలో ఉన్నది. మరి మిగతా 10 గోత్రీకులకి వేరే భూభాగంలో ఉన్నారు. అయితే ఆ భూభాగంలో దేవాలయము లేదు. ఇప్పుడు మరి వారి పూజలు, వారి బలులు, వారి అర్పణలు, వారి నైవేద్యములు ఇవ్వాలి అంటే తప్పనిసరిగా మరి దేవుని నియమమును బట్టి వారు ఎక్కడికి రావాలి? యెరూషలేములోనికి రావాలి. యెరూషలేములోనికి వచ్చి చేస్తేనే మరి దేవుని ఆశీర్వాదం వారి పట్ల ఉంటుంది, వారి భవిష్యత్తు వారికి బాగు ఉంటుంది. అయితే ఇది ఎరిగిన యెరోబాము కేవలం స్వార్థంతోనండి, అధికార దాహంతో, నా సింహాసనం నాకే ఉండాలి, నా రాజ్యం నాకే ఉండాలి, నా కింద ఉన్నటువంటి ప్రజలు నా యుద్ధమే ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఎలాంటి భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడో, ఎలాంటి భయంకరమైనటువంటి కట్టు కడుతున్నాడో మీరు ఇక్కడ ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎలాంటి కట్టు కడుతున్నాడో చూడండి, ఎలాంటి కట్టు కడుతున్నాడు. పిల్లరా, రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు అని 27వ వచనం. రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగునని యెరోబాము తన హృదయముందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము. ఎలాంటి తంత్రము ప్రయోగిస్తున్నాడో చూడండి. తంత్రం అంటే మీకు తెలుసు కదండి, ఉభయార్థ సాధక ఉపకారిణిగా. పిల్లరా, మరి అది వేసేటువంటి గాలమే తంత్రం. అంటే ఇద్దరికి మేలు చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ చివరికి దాని పర్యవసానం కీడు తలపెట్టడం. ఇప్పుడు వారితో ఏమంటున్నాడు అనంటే, మీరు ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన ఆయన ప్రయోగించినటువంటి ఆ పదాన్ని మీరు ప్రత్యేక చదవాలి. 28వ వచనం మళ్ళీ చదువుతున్నానండి. 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. కష్టం అనే సంగతి దేవుడికి తెలియదా? కష్టం అనేటువంటి సంగతి దేవుడికి తెలియదా? అసలు భక్తి అనేటువంటి దానికి అర్థం ఏంటి? కష్టమైన నష్టమైన దైవ సన్నిధిలో నడుచుకోవలసినటువంటి విధానంలో నడుచుకోవటమే భక్తి కదండి. మరి ఇక్కడేంటి కష్టం అని అంటాడు. యెరూషలేములోనికి మీరు పోవుట కష్టం అనగానే సహజంగానే మనుషులకు కూడా ఏమనిపిస్తుంది అంటే, రాజు మన మేలు కోరి ఆలోచిస్తున్నాడు కదా. అవును, అంత దూరం వెళ్ళటం కష్టమే రాజా. మరి అయితే ఎలాగంటారు?
ఏం చేద్దామంటారు అనంటే, ఇదిగో మీ మేలు కోరి మీ సుఖం కోసం మీకు కష్టం కాకుండాన్నట్లుగా ఇదిగో ఈ 2 దూడలను చేశాను. ఇవి ఏంటనుకుంటున్నారు? దూడలు కాదు, ఇవి యెహోవా దేవుడు అని అంటున్నాడు. ఇవి యెహోవా దేవుడు. ఇప్పుడు కాస్తంత పచ్చిగడ్డి తీసుకొచ్చి వేస్తే అది మేసదా అండి? కనీసం గడ్డి కూడా మేయలేనటువంటి ఒక మూగ ప్రతిమ. దానిని పట్టుకుని ఏమంటున్నాడు? ఇది యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అంటే దేవుడు ఎలా కనబడ్డాడండి యరొబాముకి? జీవం లేనటువంటి వాడా? చూపు, వినికిడి, మాట లేనటువంటి వాడా? స్పందన లేనటువంటి వాడా? చెప్పండి. జీవము కలిగినటువంటి ఆ అధిపతిని నిర్జీవమైనటువంటి ప్రతిమ రూపంలోనికి మార్చి దేవుని మహిమను ఏం చేస్తున్నాడండి? దేవుని మహిమను ఏం చేస్తున్నాడు? అన్య జనుల మధ్యనైతేనేమి, ఇశ్రాయేలీల మధ్యనైతేనేమి తగ్గించి చూపిస్తున్నాడు కదా. అది తగునా యరొబాముకి? అది తగునా? అది అతనికి న్యాయమా? ప్రియులారా, సీనాయి పర్వతం వద్ద అహరోను దూడ చేసినప్పుడే ఎంత భయంకరంగా దేవుడు తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కాడో మనకు తెలుసు. దాని పరిణామం ఎంతవరకు దారి తీసిందో మనకు తెలుసు. ఆ చరిత్రను ఎరిగినటువంటి యరొబాము అది ఎరగాలని మోషే ద్వారా రాయించాడు కూడా. ఆ నిబంధనను, ఆ ఆజ్ఞలను, ఆ చరిత్రను ఎరిగినటువంటి యరొబాము ఇంతటి మూర్ఖంగా దూడలను చేసి ఇదే యెహోవా దేవుడని చూపిస్తున్నాడు అనంటే నిజంగా అతని బుద్ధి ఏమైపోయిందనుకోవాలి? అతని విచక్షణ ఏమైపోయిందనుకోవాలి? అతనికి ఉండేటువంటి జ్ఞానం ఏమైపోయిందనుకోవాలి? ప్రియులారా, అధికార వ్యామోహములో అవన్నీ సమాధైపోయాయండి. సాతానుకు ఇలాంటి వాడే కావాలి. అది ఎవడిని దెబ్బతీయాలన్నా, ఎవరి ద్వారా దాన్ని పని జరిగించుకోవాలన్నా వాని బలహీనతను ఎరిగి పని చేయించుకుంటూ ఉంది. ప్రియులారా, కీలెరిగి వాత పెట్టినట్టుగా ఇతని యొక్క అధికార దాహము, ఇతని యొక్క వ్యామోహమును, అదే బలహీనత అని గుర్తించి ఇప్పుడు అతనిని ప్రేరేపించి అతని చేత ఈ పని జరిగిస్తున్నది, అతని నోట ఈ మాట పలికిస్తున్నది. ఏమంటారు చూడండి. ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే. ఎర్ర సముద్రమును చీల్చింది ఇదేనా అండి? చెప్పండి. ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని నడిపించింది ఇవే. అది ఎలా మాట్లాడాడండి? ఇంత ఘోర మాట నోట ఎలా పలకగలిగాడండి? అది ఎలా పలకగలిగాడండి? ఎంత దుర్మార్గం. కానీ ఈనాటి పరిస్థితులు చూసిన తర్వాత యరొబాము అలా మాట్లాడాడంటే ఏదో ఆశ్చర్యం కాదేమో అనిపిస్తున్నది. ఎందుకంటే మొదటి శతాబ్దములో అంతరించిపోయినటువంటి, మొదటి శతాబ్దములో మరుగైపోయినటువంటి మహాజ్ఞానాన్ని ఈ 21వ శతాబ్దంలో ప్రపంచానికి చాటినటువంటి గనులున్నారండి. కానీ అంతటి వారు సహితం కొన్ని ఆశలకు లోబడి భయంకరమైనటువంటి శాపములకి గురైపోతున్నారండి. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని నినదించినటువంటి ఆ గొంతుతోటే, నినదించినటువంటి ఆ హస్తముతోటే ఈరోజు చెక్కలు ముక్కలు అవ్వటానికి కారకులైపోయారండి. దీన్ని అంతటిని ప్రత్యక్షంగా మొదటి నుండి చూస్తున్నప్పుడు, ఇప్పటి వరకు గమనిస్తున్నప్పుడు నిజంగా ఎంతటి కాకలు తీరినటువంటి కొమ్ములు విరిగినటువంటి వారినైనా సరే సాతాను మట్టి కరిపించడం దానికి ఒక లెక్క కాదు అనేటువంటి విషయం అర్థమైపోయిందని. ప్రియులారా, ఆ రకంగా యరొబామును కూడా తన ఆధీనములోనికి తీసుకుని ఇది ఇలాంటి భయంకరమైనటువంటి మాట ఆ నోట పలికిస్తున్నదండి. ఏమని పలికిస్తున్నది? ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి నడిపించినవి
ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాని వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసినటువంటి కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైనటువంటి వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. అసలు యాజక ధర్మం ఎవరిది? యాజకత్వం ఎవరు చేయాలండి? లేవీలు మాత్రమే చేయాలి. లేవీలు కానటువంటి వారితో ఇదిగో యాజకత్వముని చేయించి మరీ పాపమునకు కారకుడైపోయాడు. 32వ వచనం, మరియు యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుగ నిర్ణయించి బలిపీఠం మీద బలులను అర్పించుతూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించినటువంటి దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైనటువంటి స్థలమునకు యాజకులను బేతేలు నందు వచ్చెను. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుతూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. అసలు దేవుడు యరొబామునకు ఇచ్చినటువంటి అధికారం ఏ అధికారం అండి? ఇశ్రాయేలీయులను పరిపాలించేటువంటి అధికారం. కానీ దానికి బలిపీఠం ఎక్కే అధికారం ఉందా అండి? లేదు. బలిపీఠం ఎక్కే అధికారం లేదండి. తనకి ముందటి తరం వారైనటువంటి ఒక సౌలు బలిపీఠం ఎక్కినప్పుడే ఏం జరిగిందో మనకు తెలుసు. అది ఎంతో దూరము కాదు. తనకంటే ముందున్నటువంటి సౌలు కంటే ముందు దావీదు, సొలొమోను కంటే ముందు దావీదు కంటే ముందు సౌలు. మరి ఆ సౌలు ఆయన కూడా తొందరపడి బలిపీఠమునెక్కాడు. అప్పుడు ఏం జరిగిందో మరి యరొబాముకు తెలియకపోదు అని నేను అనుకుంటున్నాను. అంత తెలిసి కూడా అతడు బలిపీఠమునెక్కాడండి. ఇదంతా జరిగిన తర్వాత చూడండి, ఇప్పుడు ఏం చేశాడు? మెట్టికి యరొబాము ఏం చేశాడు? యెరూషలేమునకు వెళ్ళవలసినటువంటి ఇశ్రాయేలీలని వెళ్లకుండా ఈ యొక్క బేతేలు దాను ప్రాంతములో కట్టిపడేశాడు. అంతేనా? కట్టిపడేశాడు. ఇప్పుడు ఈ కట్లను ఎవరు విప్పాలి? యరొబాము కట్టినటువంటి ఈ కట్టును ఎవరు విప్పాలి? ప్రియులారా, పేరు చెప్పనటువంటి ఒక దైవజనుడండి రంగప్రవేశం చేశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, 13వ అధ్యాయము. అంతటా దైవజనుడైనటువంటి ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకి యరొబాము ఆ బలిపీఠము నిలిచి ఉండగా, ఈ హమ్మింగ్ వస్తుంది చూడండి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యేషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనిషి శైల్యములను నీ మీద దహనము చేయును అని అన్నాడు. దైవజనుడు వచ్చి బలిపీఠంతో మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడు? బలిపీఠమా, ఇదిగో నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నీ మీదికి ఎక్కకూడనటువంటి ఎంతమంది దైవజనులు అనబడుచున్నటువంటి వారు, యాజకులు అనబడుచున్నటువంటి వారు ఎక్కారో వారందరూ కూడా ఇదిగో ఇదే బలిపీఠం మీద బలి చేయబడతారు. ఇదే బలిపీఠం మీద వారి శల్యములు కాల్చివేయబడతాయి, బూడిద చేయబడతాయి. బలిపీఠమా, దీనిని జ్ఞాపకం ఉంచుకో అని అంటున్నాడు. చూడండి, ఒక యరొబాము మదిలో మెదిలినటువంటి ఒక తప్పుడు ఆలోచనలకి ఎవరు బలైపోతున్నారో చూడండి. పిల్లరా, బలిపీఠమునెక్కినటువంటి యాజకులు బలైపోతున్నారండి. ఇంకేమంటున్నాడు చూడండి, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్నటువంటి బుద్ధి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్తన సూచన ఒకటి ఇచ్చెను.
బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠ మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనుమని చెప్పగా, ఎప్పుడైతే ఈ దైవజనుడు బలిపీఠమును ఉద్దేశించి ఈ మాట మాట్లాడాడో, మాట్లాడినటువంటి మాట ఇతడు మాట్లాడేటప్పటికీ యరొబాము ఎక్కడున్నాడు? బలిపీఠం మీదనే ఉన్నాడు. అంటే ఇప్పుడు బలిపీఠం మీద బలైపోవటానికి యరొబాము కూడా సిద్ధపడిపోయాడు అని దాని అర్థం. అంటే యరొబామును ఉద్దేశించి కూడా ఈ మాట పలకబడింది అని దాని అర్థం. ఆ మాట యరొబాము ఎప్పుడైతే విన్నాడో ఉగ్రుడైపోయాడండి. ఉగ్రుడైపోయాడు. ఎవడరా మాట పలుకుతున్నది, పట్టుకోండి వాడిని అని అన్నాడు. ఎవరక్కడ వాడిని పట్టుకోండి అని అన్నాడు. ఇలా చెయ్యి చాపి పట్టుకోండి అని అనగానే చాపిన చెయ్యి చాపినట్లుగానే ఎండిపోయిందండి. అంతే, చాపిన చెయ్యి చాపినట్లుగానే ఎండిపోయింది. ఇక మన దగ్గరికి కూడా రావటం లేదు. ఇలా అవటం లేదు, అది ఇలా అవటం లేదు. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. ఇప్పుడు ఈ యరొబాము యొక్క చెయ్యి ఎండిపోవటం ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూస్తారు చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తారు. యరొబాముకును విషయము అర్థమైపోతుంది. ఇప్పుడు మరొకసారి ఇదిగో ఈ దూడ యెహోవా, ఈ బలిపీఠం మీద మీరు బలులు అర్పించండి అని యరొబాము అనగలడా? అనలేడండి. యరొబాము అనలేడు. అలాగే ఇశ్రాయేలీయులకు కూడా ఇదిగో ఈ దూడ యెహోవా అని గాని, ఈ బలిపీఠం యెహోవా బలిపీఠం అని గాని నమ్మగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు నమ్మలేరు. వారు మిక్కిలి భీతులైపోతారండి, భయపడిపోయారు. ఇప్పుడు వారు ఏం చేస్తారు? అమ్మో, ఈ దూడ యెహోవా కానే కాదు, ఈ బలిపీఠం యెహోవా బలిపీఠం కానే కాదు, మన పూజలు మన అర్పణలు మనం ఇక్కడ ఇవ్వకూడదు. మరి ఎక్కడివ్వాలి? ఇప్పటి వరకు ఎక్కడ ఇస్తే దేవుడు అంగీకరించాడో మరలా అక్కడికే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మరలా వారిలో మొదలవ్వటానికి ఇప్పుడు కారకులు ఎవరు? కారకులు ఎవరండి? దైవజనుడు. యెరూషలేమునకు వెళ్ళడానికి కారకుడు యరొబాము ఎట్లయితాడండి? యెరూషలేమునకు వెళ్ళొద్దని బంధించినటువంటి బందికాలకు కారకుడు యరొబాము అవుతాడు. కానీ ఆ కట్టులో నుండి విడిపించి మరలా యెరూషలేములోనికి వెళ్ళేటట్లుగా చేసినటువంటి వాడు దైవజనుడు. కానీ మరి ఈ దైవజనుడండి ఒక యరొబాముకు ఎదురుగా వెళ్ళి ఇదిగో దీని మీద బలి అర్పించిన వాడు ఎవడైనను సరే దీని మీద బుద్ధి కావలసిందే అని అంటున్నప్పుడు, ఒక రాజును పట్టుకొని రాజు ముందే ఈ మాట అంటున్నప్పుడు ఒకవేళ రాజు చేతికి చిక్కితే పరిస్థితి ఏంటో దైవజనుడికి తెలీదా? తెలుసండి, దైవజనుడికి తెలుసు. అయినా సరే, నేనేమైపోయినా సరే ఇదిగో ఇశ్రాయేలీయులకు కట్టబడినటువంటి కట్టు తెంపాలి. అవునండి, కట్లు విప్పటము అంటే ఏదో కాదు. కట్లు విప్పటం అంటే మనోళ్ళు అనుకుంటున్నారు, మంత్రాలు వేసేటోళ్ళు ఒక్కొక్క మంత్రం చదువుకుంటా ముడేస్తారు కదా గుడ్డపేగులో. మరలా యేసు నామమున జై అని వాటిని విప్పటమే కట్లు విప్పటం అని మనోళ్ళు అనుకుంటున్నారు. ఇలా కట్లంటే కూడా అర్థం చేసుకోలేనటువంటి సమాన పరిస్థితిలో ఉన్నది నేటి క్రైస్తవ్యం. ప్రియులరా, ఇకపోతే తదనంతరం మీరంతా ఎరిగినటువంటి విషయాలేనండి, కానీ దాన్ని ఆలోచించేటువంటి విధానం మీరు గమనించండి. ఓకే, బబులోను మహాసామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు మీ అందరికీ తెలిసినది. ఆయన తన రాజ్యంలో ఏం చేశాడండి? ఆయన రాజ్యంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, మర్చిపోకూడదు. యెరూషలేములో చెరపట్టుకుని తీసుకుపోయాడు కదండి వీళ్ళందరినీ చెరపట్టుకుని తీసుకుపోయాడు. చెరపట్టబడినటువంటి వారిలో ఏమండి ప్రవక్తలు, ఒక యెర్మియా ఉన్నాడు, ఒక యెషయా ఉన్నాడు, ఒక దానియేలు ఉన్నాడు, ఒక షద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు, సామాన్య జనులు ఎంతో మంది ఉన్నారు. వీరందరినీ తీసుకుపోయిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి ఇదిగో ఏం మాట్లాడుతున్నాడు చూడండి పిల్లరా.
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము మనం చూసుకున్నట్లయితే, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరావన మైదానములో దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా వాళ్ళందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత ఏమనంటున్నాడు చూడండి 5వ వచనంలో, ఏమనగా పాక, పిల్లన గురోవి, పెద్ద వీణే, సుంపోనియా వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఓ భయంకరమైనటువంటి కట్టు కడుతున్నాడండి. దేవుడు అది వరకే ఏమి చెబుతూ వస్తున్నాడు? మీరు సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తూ వస్తున్నారు. దేవుని యొక్క మహిమను ఇదిగో మనుషుల యొక్క ప్రతిమగా, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమగా, పురుగుల యొక్క ప్రతిమగా, పక్షుల యొక్క ప్రతిమగా మార్చి దేవుని మహిమను మీరు తగ్గించేస్తున్నారు. ఇదిగో నేను విగ్రహమును కాదు, నేను మూగవాడును కాదు, నేను జీవము కలిగినటువంటి దేవుడును. మీరు నన్నే పూజించాలి, నన్నే సేవించాలే కానీ ఇదిగో ప్రతిమలకు మీరు సేవించకూడదు. అది బంగారంతో చేయబడినది సరే, వెండితో చేయబడినదైనా సరే, చెక్కతో చేయబడినదైనా సరే, రాయితో చేయబడినదైనా సరే, ఏ ప్రతిమకు కూడా మీరు సాష్టాంగా పడకూడదు. అలా సాష్టాంగా పడినటువంటి వాడు శాపగ్రస్తుడవుతాడు అని అన్నాడు. సాష్టాంగ పడినటువంటి వాడు శాపగ్రస్తుడవుతాడు అని అన్నాడు. ఇది ఇశ్రాయేలీయులకు తెలుసు ప్రియులారా, ఇది ఇశ్రాయేలీయులకు తెలుసు. అయితే ఇశ్రాయేలీల ఎడల ఇలాంటి నిబంధన ఒకటి ఉన్నదని సాతానుకు బాగా తెలుసు. అవును, మరి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై దేవుని చేత వెలివేయబడాలి అనంటే మరి ఇప్పుడు ఇశ్రాయేలీలను ఏం చేస్తే బాగుంటుందని సాతాను అనుకుంటుంది? ఇదిగో వేటికైతే సాష్టంగా పడకూడదని చెప్పాడో వాటికే ఈ ఇశ్రాయేలీలను సాష్టంగా పడేటట్లుగా చేయాలి. వీరు ఇశ్రాయేలు దేశంలో ఉన్నంత కాలం మనకు కొంచెం కష్టమైంది కదా. యెరూషలేము దేవాలయం పవిత్ర స్థలమని చెప్పబడినంత కాలం, దైవ సన్నిధి అక్కడ ఉన్నంత కాలం ఇది మనకి సమస్యాత్మకమైంది కదా. ఇదిగో వీరు పరాయి దేశపు రాజ్యము ఆధీనంలోనికి వచ్చారు. ఇప్పుడు యెహోవా ప్రభావం అంతగా ఇక్కడ లేదు కనుక ఇప్పుడే మన ఉపాయమును ఇక్కడ ప్రయోగించాలి అని అనుకున్నది. వెంటనే లేని ఆలోచన నెబుకద్నెజరులో రప్పించిందండి. లేని ఆలోచన నెబుకద్నెజరులో రప్పించింది. ప్రతిమ ఒకటి నిలబెట్టించింది. నిలబెట్టిన తర్వాత నెబుకద్నెజరు ఏమని అనౌన్స్ చేస్తున్నాడండి? అధికారులలో గాని, ఇదిగో ఈ భాష మాట్లాడు వారిలో గాని, ఆ భాష మాట్లాడేటువంటి వారిలో గాని, సకల ప్రజలు అంటే నా పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి భాష, ప్రతి జాతి ప్రజలందరూ కూడా ఇదిగో నేను నిలబెట్టిన ప్రతిష్ఠించినటువంటి ఈ ప్రతిమకే మీరు సాష్టాంగ పడాలి. మరెవ్వరికి సాష్టాంగ పడకూడదు. మరెవ్వరికి సాష్టాంగ పడకూడదంటే ఇప్పుడు యెహోవాకు కూడా సాష్టాంగ పడకూడదని. రాజు అండి, శాసనం చేస్తున్నది రాజు అని. సామాన్య రాజు కూడా కాదు, చక్రవర్తి. అవునా? మరి రాజు మాటకు తిరుగుంటుందా? రాజు మాటకు తిరుగుంటుందా? ఒక రాజు శాసనం చేశాడు అంటే అది అమలై తీరుతుంది. పిల్లల అగ్నిగుండములో వేయబడతారు అని అన్నాడు. మరి సామాన్యమైనటువంటి జనులు భీతిల్లిపోతారు కదండి, భయపడిపోతారు కదా. అయ్యో దేవునికే సాష్టంగా పడాలని ఉన్నా, దేవునికే సాష్టంగా పడాలని ఉన్నా మరి ప్రాణం అంటే తీపి కదండి వాళ్ళకి. ప్రాణం అంటే తీపి. ఇది అందరికీ ఉన్నట్టుగానే వారికి ఉంటుంది. ఈ ప్రాణం మీద తీపి కలిగినటువంటి వారు సహజంగానే మరి నెబుకద్నెజరు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు లోబడి ఆ ప్రతిమకి సాష్టంగ పడిపోతారు కదండి, సాష్టంగ పడిపోతారు. పిల్లరా, ఇప్పుడు నెబుకద్నెజరు ఇదిగో ఇశ్రాయేలీల ఎడల కట్టినటువంటి కట్టు ఇది. మరి దానికి
షద్రకు మెషకు అబేద్నెగోలు ఏం చేశారో మీకు తెలుసు. ఒకసారి చూడండి ప్రియులారా, పక్క పేజీలో 3వ అధ్యాయము 15వ వచనము చివరి మాటలో నుండి మనం చూసుకున్నట్లయితే, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడా ఉన్నాడు. ఏమండి, నెబుకద్నెజరు కూడా గర్వం. నెబుకద్నెజరు కూడా గర్వం అండి. అసలు ఇశ్రాయేలీలు తప్పు చేస్తే నెబుకద్నెజరుకు బలమునిచ్చి ప్రేరేపణనిచ్చి యెరూషలేమునకు రప్పించి వీరిని చెరపెట్టుకొని పోవులాగున దేవుడే సహాయం ఇచ్చాడు. అది నెబుకద్నెజరుకి తెలియదు. కానీ నెబుకద్నెజరు ఏమనుకుంటున్నాడు, మా దేశ దేవుళ్ళ సహాయం మూలంగా ఇదిగో ఈ ఇశ్రాయేలీలను మేము చెరపట్టగలిగాము, ఈ దేవాలయమునే మేము దోచుకొనగలిగాము. నిజంగా యెహోవా దేవుడంటూ ఉంటే దేవాలయం దోచుకున్నప్పుడు అప్పుడే మమ్మల్ని పట్టుకోవాలి కదా, పట్టుకోలేదంటే యెహోవా దేవుడే కాదు అనేటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి ఆయన ఇదిగో పలుకుతున్నటువంటి మాట ఇది. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వబడినటువంటి చింత మాకు లేదు. నెబుకద్నెజరు ఇంత భయంకరమైనటువంటి ఆజ్ఞ జారీ చేసినా కూడా వారిలో కించిత్తు చలనము లేదండి. వారిలో ఏ విధమైనటువంటి అలజడి లేదు, ఏ విధమైనటువంటి భయము లేదు, ఏ విధమైనటువంటి భయము లేదు. నిర్భయముతో ఇదిగో నెబుకద్నెజరుకి ఏ విధమైన సమాధానం చెప్తున్నారు చూడండి, ఏ విధమైన సమాధానం చెప్తున్నారు. దీని గురించినటువంటి ప్రత్యుత్తరము ఇయ్యవలననేటువంటి చింత మాకు లేదు. తర్వాత మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎంత నమ్మకం అండి వాళ్ళకి, ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం. ప్రియులారా, ఇప్పుడు ఒకడు రైలు పట్టాల వైపుకి తీసుకెళ్లి ట్రైన్ వస్తుండగా ఇదిగో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? యెహోవాయే దేవుడని నువ్వు నమ్ముతున్నావా? ఆ దేవుడు నిన్ను కాపాడుతాడని నువ్వు నమ్ముతున్నావా? ఇదిగో నమ్ముతున్నానని నువ్వు అనుకుంటే ఈ పట్టాల మీద నిన్ను పడుకోబెడతాను, లేకుండా కట్లు కట్టుతాను, దానికి నువ్వు సిద్ధమేనా అంటే ఎంతమంది సిద్ధపడగలమండి? ఇప్పుడు మనం ఎంతమంది సిద్ధపడగలమండి? నా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి రక్షించును అని అన్నాడు. నా దేవుడు ఇదిగో ఈ రైలు పట్టాల మీద కాదు, నువ్వు మరెక్కడ పడుకోబెట్టినా నన్ను రక్షిస్తాడు అని మనం అనగలుగుతామా? పిల్లరా, భయం. ఎందుకు భయం? ప్రాణతీపి, ప్రాణతీపి. కానీ వారు ఆ మాట అన్నారు అనంటే దాని వెనకాల ఇంకొక తెగింపు ఉందండి. ఏంటా తెగింపు అనంటే కిందికి చూడండి. వారు ఆ మాట అన్న తర్వాత మరో మాట అన్నారు. ఏమన్నారు చూడండి, నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినాను. అదండి, ఆయన మమ్మల్ని అగ్నిగుండములో నుండి రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినను అంటే దాని అర్థం ఏంటి? చావనైనా చస్తాం, చావడానికైనా సిద్ధం. యెహోవా నామమును నిలబెట్టడానికి మేము చావడానికైనా సిద్ధమే. కానీ ఇదిగో నీవు నిలబెట్టినటువంటి ప్రతిమలకు మాత్రం మేము సాష్టాంగ పడము, వాటిని పూజించము. వాటిని పూజించి దేవుని మహిమను మేము మా జీవితంలో మేము తగ్గించము అని ఖరాఖండిగా చెబుతున్నారండి. కింది వచ్చిన వాళ్ళకి, రాజా నీ దేవతలను అంటే దేవతలు అని అనుకునేరు, దేవతలు అనబడేవే తప్పితే దేవుళ్ళు కాదు సుమా, దేవుళ్ళు కాదు. నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోనుము అని ఎవరిని పట్టుకున్నారండి? తెలుసుకోనుము అని ఎవరిని పట్టుకున్నారు? ఒక నెబుకద్నెజరు రాజును పట్టుకోమని ఉన్నారండి. స్తంగైపోయి ఉండాలి ఆయన, అవునా? స్తంగైపోయి ఉండాలండి. ఏంటి నేను ఇంత శిక్ష వేస్తానని చెప్పినా నాకే తెలుసుకోనమని తిరిగి మాట్లాడుతున్నారంటే వీరి వెనకాల ఉన్నట్టు ధైర్యం ఏంటి, అసలు వీరి వెనకాల ఉన్నట్టు శక్తి ఏంటి అని మరి నిశ్చేష్టుడైపోయి ఉండాలి. పిల్లరా, మరి అన్న ప్రకారమే
వారు శాస్త్రంగా పడలేదు. అప్పుడు రాజుకు కోపం వచ్చేసింది. వీన్ని అగ్నిగుండము 7 అంతలు రెట్టింపు చేయమన్నాడు. అంత కోపం వచ్చేసిందండి. 7 అంతలు రెట్టింపు చేశారు. తర్వాత కొంతమంది మనుష్యులు వారిని పట్టుకొని అగ్నిగుండములో వేశారండి. అది ఎంతగా మండిపోతున్నదంటే అగ్నిగుండములో పడవేసిన వారే ఆ ఆహుతికి ఆహుతైపోయారు. అంటే ఆ అగ్ని యొక్క ఎగిసిపడేటువంటి ఆ మంటలకి వారు ఆహుతైపోయారండి. వేసిన వారే ఆహుతైపోయారంటే మరి వేయబడిన వారు ఏమైపోయి ఉండాలి? మామూలుగానైతే అసలు వారి శాంపిల్సే కనబడకూడదు. అలాంటి అగ్నిలో వేయబడ్డారండి. కానీ వేయబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. 4వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు, దేవదూత. అవునా? రాజు చూస్తున్న అగ్నిగుండంలో వీళ్ళు పూర్వైపోతే చూడాలని. అప్పుడు ఈ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి ఉండి సంచారం చేస్తున్నట్ట. ఏంట్రా బంటో, మనం వేసింది ముగ్గురునే కదా, అందులో 4 కనబడుతున్నారేంటి అని ఆశ్చర్యపోయాడు. తర్వాత ఎంతసేపు చూసిన వారు కాలటం లేదండి. బయటికి రప్పించాడు. బయటికి రప్పిస్తే కనీసపు అగ్ని వాసన కూడా వారిలో రావటం లేదండి. వేసుకున్న వస్త్రం వేసుకున్నట్టుగానే ఉన్నదండి. వేసుకున్న వస్త్రం వేసుకున్నట్టుగానే ఉన్నది. అప్పుడు భయపడిపోయాడు నెబుకద్నెజరు. భయపడిపోయినటువంటి నెబుకద్నెజరు ఏమని మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాడు చూడండి. తాను జారీ చేసినటువంటి ఆజ్ఞ స్థానంలో ఏమని జారీ చేశాడు? ఇదిగో ఈ ప్రతిమకు సాష్టాంగ పడాలి, దీనికి సాష్టాంగ పడనటువంటి వాడిని అగ్నిగుండములో వేసి శిక్షిస్తాను అని శాసనమును తయారు చేసినటువంటి నెబుకద్నెజరు దాన్ని కొట్టివేసి అంటే దాని అర్థం దాన్ని తెంపేసి దాని స్థానములోనే మరో కొత్త శాసనమును ఇచ్చాడు. ఏంటి ఆ శాసనము? 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. బబులోనీయుల దేవతలు అని పలికినటువంటి ఆ నోరే ఇప్పుడు ఎవరు పలుకుతున్నది? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు మరొక దేవుడు లేనే లేడు. యెహోవాయే నిజమైనటువంటి దేవుడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. ఇప్పుడు నెబుకద్నెజరు ఆ స్థానంలో కానివ్వండి, ఆయన సంస్థానంలో కానివ్వండి, ఆయన పరిపాలన కింద ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు ఏమని తెలిసింది? ఇప్పుడు మనం సాష్టాంగ పడవలసింది యెహోవాకే. మరి అంతకుముందు నిమిషాల ముందు ఏమని అనౌన్స్ చేశాడు? అంతకుముందు నిమిషాల క్రితం ఏమని అనౌన్స్ చేశాడండి? ప్రియులారా, ఇదిగో ఈ బంగారు ప్రతిమకు మాత్రమే నమస్కరించాలి, లేకపోతే అగ్నిగుండంలో వేయబడతారు అన్నారు. కానీ ఇప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశారు? నీవు అగ్నిగుండంలో వేసిన దేవుడు కాపాడుతాడు, ఒకవేళ ఆయన కాపాడకపోయినా సరే మేము అందులో ఆహుతైపోవడానికైనా సిద్ధమే, కానీ నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము సాష్టాంగ పడము అన్నారు. అన్నట్టుగానే వాళ్ళు సాష్టాంగ పడలేదండి. సాష్టాంగ పడలేదు గనుక దేవుడు వారిని కాపాడాడు. దేవుడు వారిని కాపాడాడు గనుక సత్యమేదో నెబుకద్నెజరు తెలుసుకున్నాడు. సత్యమేంటో తెలుసుకున్నాడు కనుక ఆజ్ఞ మార్చాడు. అంటే కట్టు మార్చాడు. అవునా? కట్టు మార్చాడు. కట్టు మీన్స్ కట్టాడా అని అంటాం. కట్టాడా అంటే ఒక నియమం, ఒక నిబంధన. ఇప్పుడు ఆ నిబంధన ఏం చేశాడు నెబుకద్నెజరు? మార్చాడండి. అతడు మార్చడానికి గల కారకులు ఎవరు? ఇప్పుడు ప్రత్యక్ష కారకులు ఎవరండి? షద్రకు, మేషకు, అబేద్నెగోలండి. పిల్లరా, వారు ఆ కట్లను మార్చడానికి అవసరమైతే దేనికి తెగించారు? మా ప్రాణము పోయినా పర్వాలేదు అని అనుకున్నారు. అలాగే
మరి దాని తర్వాత మరో రాజ్యం వచ్చింది, మాదియా పారసిక మహాసామ్రాజ్యం. దాని అధినేత దర్యావేషు. దర్యావేషు కండి తన కింద ఉండేటువంటి సైనికులు. వాస్తవానికి దర్యావేషు యొక్క పరిపాలనలో మరి దర్యావేషు తర్వాత దర్యావేషు అంతటి అధికారం కలిగినటువంటి వాడు మరి మంచితనాన్ని బట్టి దానియేలుకి అధికారము ఇవ్వబడింది. పిల్లల అది కంటగింపుగా అనిపించినటువంటి కొంతమంది ఈర్ష్యపడి దానియేలుని ఏ విధంగానైనా రాజు దృష్టికి చెడ్డవాణిగా సృష్టించి అతన్ని తప్పించాలి, ఆ అధికారాన్ని మనము పొందుకోవాలి, అనుభవించాలని కుట్ర చేసి ఎవరు చేశారంటే, రాజా ఇదిగో మీ పేరు మీ ఘనత ఎలాగలా చాటపడినట్లుగా మేము ఒక ఉపాయం చేశాం. ఏంటంటే ఇదిగో 1 నెల రోజుల వరకు మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వాడు ఎవడైనను సరే వారికి ఏమైనా మనవులు ఉంటే మీకు మాత్రమే చేసుకోవాలి, మరి ఎవ్వరి యొద్ద చేయకూడదు. అనగా దేవుని యొద్ద కూడా చేయకూడదు. మీ యొద్ద కాకుండా మరెవరి యొద్దనైనా వారు మనవి చేసినట్లుగా మన దృష్టికి వస్తే వారిని సింహపు బోనులో వేసి చంపించాలి అని రాజు చేత, రాజుకు అది పుట్టలేదండి, రాజుకు వీరు ఆలోచన ఇచ్చి రాజు కూడా ఎందుకు మంచిది అనిపించింది. అలా ఆ రాజు చేత ఆ ఆజ్ఞకి ఆమోదము చేయించుకున్నారు. రాజు అనౌన్స్ చేశాడండి. కానీ మరి భక్తులు ఎలా ఉంటారు? భక్తులు యథావిధిగాని ఆజ్ఞ రాకముందు ఎలా ఉన్నారు, ఆజ్ఞ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారండి. అది అక్కడ కావలసింది. ఆజ్ఞ వచ్చిన తర్వాత, ఆజ్ఞ రాకముందుకు ఎలాగున్నారో ఆజ్ఞ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఒకవేళ ఈ రోజు ఉన్నటువంటి ఉగ్రవాదం, తీవ్రవాదముతోటి, ఆ పవర్ తోటి ఆఫ్ఘనిస్తానీలు కానివ్వండి, పాకిస్తానీలు కానివ్వండి భారతదేశాన్ని ఆక్రమించుకుని ఆనాడు మొఘలులు పరిపాలించినట్లుగా వీరే పరిపాలించి ఇప్పుడు బైబుల్ పట్టుకున్న, చర్చికి వెళ్ళిన, వాక్యమును చదివిన, యెహోవాకు ప్రార్థన చేసిన కాళ్ళు రెక్కలు నరికేస్తామని అన్నారనుకోండి. ఇప్పుడు ఇలాంటి సెమినార్లకు ఎంతమంది వస్తారు చెప్పండి? అసలు చేతిలో బైబుల్ ఎంతమంది పట్టుకుంటారు చెప్పండి పిల్లలు? ఇప్పుడు పాటలు వేసుకున్నారే సిలువలు, వాటిని ఏం చేస్తారు చెప్పండి? మెడలో వేసుకున్నారే పిల్లలు ఏం చేస్తారో చెప్పండి? ఏం చేస్తారో మనకు తెలిసింది. కానీ అందరూ లాంటి వారు కాదండి ఆనాటి భక్తులు. నెబుకద్నెజరు ఏం చేశాడు చూడండి. 6వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనము, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతను తన ఇంటికి వెళ్లి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చేను. ఇలాంటి ఆజ్ఞ ఒకటి వచ్చిందని తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు అంటే యథాలాపంగా తన ఇంటిలో ఉన్నటువంటి కిటికీని తెరిచి, యెరూషలేము వైపు తెరిచి ఉంటుందండి, అలా కిటికీ ఎద్దుకు వెళ్లి ఆ యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేశాడు. దీనికోసమే కాచుకు కూర్చున్నటువంటి వాళ్ళందరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, ఇదిగో రాజా మీరు ఏం ఆజ్ఞ జారీ చేశారు, ఇదిగో ఆ ఆజ్ఞను ఈ నెబుకద్నెజరు ఉల్లంఘించాడు, మరి మనము జారీ చేసినటువంటి శాసనం ప్రకారము ఇతన్ని సింహపు బోనులో వేయాలి అని అన్నారు. అంటే సింహపు బోనులో వేశారండి. సింహపు బోనులో వేసిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. సింహాలు ముట్టలేదు. అది చూసినటువంటి రాజు రియలైజ్ అయ్యి తాను కూడా మరలా ఆ శాసనం చోటనే మరో కొత్త శాసనాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చదవండి. అదే 6వ అధ్యాయము 26వ వచనములో నుండి మనం చూసినట్లయితే, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. దానియేలు యొక్క దేవునికే వణుకుచుండవలను. ఆయనే జీవము గల
దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకును ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఇలా రాస్తున్నటువంటి వారు ఎవరండి? అనామకులు కాదు, సామాన్యులు కాదు, మహాసామ్రాజ్యాధినేతలు. ఏమంటున్నారండి? దానియేలు యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఇప్పుడు సకల జనులు ఆయనకే భయపడాలి, ఆయనకే సాష్టాంగ పడాలి. పిల్లరా, ఇప్పుడు ఈ దర్యావేషు కట్టినటువంటి లేదా ఆయన కింద ఉన్నటువంటి సైనికులందరూ కూడి కుట్ర చేసి కట్టినటువంటి కట్టును తెంపింది ఎవరు? ప్రత్యక్షంగా ఉండి ఎవరండి? దానియేలు గారండి. ఇలా ఆలోచించుకుంటూ పోతే కోకొల్లలండి. ఇలా ఆలోచించుకుంటూ పోతే మరి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కోకొల్లలు, క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి భక్తులలో చాలా మంది మరి ఇలాంటి కట్లను ఎన్నింటినో తెంపారు. ఇక క్రీస్తు తదనంతర కాలంలో కాలంలోనికి మనం వస్తే పిల్లరా, యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చేటప్పటికీ భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఎవరి వశములో ఉన్నవి? లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనము, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిచ్చును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఈ రాజ్యము నాకు అప్పగింపబడినది. భూమి మీద ఉన్నటువంటి రాజ్యములన్నీ కూడా నాకు అప్పగింపబడి ఉన్నవి. అంటే దేవుడు అప్పగించాడు అని అనుకుంటున్నారా? కాదండి. మమ్మల్ని పరిపాలించుమని ఈ ప్రజలే అప్పగించుకున్నారు. నువ్వైతేనే మాకు మంచి నాయకుడవు, నువ్వైతేనే మాకు మంచి న్యాయం చేస్తావు, నీవైతేనే మాకు మంచి పరిపాలనను జరిగిస్తావు, నీవైతేనే మాకు తినడానికి, త్రాగడానికి, ఆడటానికి, పాడటానికి, గెంతులు వేయటానికి అన్ని రకాల బాగుంటుంది. తర్వాత మంచిగా ఖైమా చేస్తావు. ఆ తర్వాత వెళ్ళకూడనటువంటి చోటుకు వెళ్ళేటట్లుగా చేస్తావు. వీళ్ళరా అజ్ఞానులు, మూర్ఖులు, తెలియదు. వారికి వారే అప్పగించేసుకున్నారండి. అప్పగించిన తర్వాత వాడోరుకుంటాడా? అప్పనంగా వచ్చిన దాన్ని వీరు అప్పగించుకున్న తర్వాత అప్పనంగా వచ్చినటువంటి ఆ రాజ్యాన్ని వాడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఆక్రమించేసి ఏం చేశాడు? వాని అనుచరులైనటువంటి యేసుప్రభు అంటాడు కదా, మీరు మీ తండ్రి క్రియలను చేయుదురు. అంటే వారి తండ్రి ఎవరన్నమాట? ఇప్పుడు సాతాను. అంటే వానికి కొంతమంది పిల్లలు పుట్టారట. వాళ్ళెవరంటే ఆ పిల్లలైనటువంటి వారి చేత రాజుల రూపేణ, అధికారుల రూపేణ, అధినేతల రూపేణ, పెద్దల రూపేణ ఎక్కడికక్కడికి కట్టు వేశాడండి. ప్రపంచమంతటా. చెప్పండి ఒకసారి, యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చేటప్పటికి యెహోవాను కొలిచేవారున్నారా? మలాకి తర్వాత ఎంత గ్యాప్ అండి కదా. అన్ని సంవత్సరాలలో ఇప్పుడు యెహోవా సేవింపబడలేదు. అంటే యెహోవా సన్నిధిలోనికి వెళ్లకుండాన్నట్లుగా కోట్ల మంది కట్టులో బంధింపబడ్డారు. ఎవని కట్టండి ప్రియులారా? సాతాను యొక్క కట్టు. అది మంత్రంతో విడిపోయేది కాదు. ఆ కట్టును చంపడానికి మరి యేసు ప్రభు ఏం చేశాడో మీకు తెలుసు కదండి. యేసు ప్రభు ఏం చేశాడు? ఇదిగో బాప్తిసం తీసుకోగానే 40 దినాల ఉపవాసము ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అది మొదలుకొని ఇక ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, ఎంత కన్నీరు, ఎంత వేదనలండి. చివరికి ఆ శిలువ మరణం ఘట్టం మీకు తెలుసు. అది మరలా వివరించవలసినటువంటి అవసరం మీకు లేదు. అలా శిలువ మరణము నుండి రక్తాన్ని చిందించి ఇదిగో సాతాను వేసినటువంటి ఈ ప్రపంచానికి కట్టబడినటువంటి కట్టును
ఆయన విడిపించాడు లేదా తెంపేశాడు. అవును, తెంపేశాడు. ఇకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ ఆ కట్లు ఇంకా సడలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్లు బలపడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మరలా బలపడుతున్నాయి, కట్లు మళ్ళీ వేయబడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో మరి యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడైనటువంటి పేతురు గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఆయన బోధ చేయటం ప్రారంభించాడని మీకు తెలుసు. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మరి ఆయన ఎలాంటి ప్రసంగం చేశాడో మీకు తెలుసు. ఆ ప్రసంగానికి అందరూ ముగ్ధులైపోతారండి. ప్రజలందరూ ఆలోచనలు పడిపోతారు. ముఖ్యంగా ఎవరు ఆలోచించగలిగారంటే, ఏ కట్లతే చేతనైతే కట్టబడ్డారో ఆ ప్రజలు ఆలోచించగలిగారండి. అవునా, మేము కట్లలో ఉన్నామా, మేము బంధకాలలో ఉన్నామా అనేటువంటి విషయాన్ని వారు ఆలోచించగలిగారు. అప్పుడు మేమేమి చెయ్యాలి అని వారు అడిగారండి. అందుకు మేమేమి చెయ్యాలి అని వారు అడిగినప్పుడు పేతురు గారు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40-41 వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనములో నుండి ఇంకను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఏం చెబుతున్నాడు? మూర్ఖులైన ఈ తరము వారికి వేరవ్వండి. ఆ తరములో ఎవరున్నారండి? దేవుని ధర్మశాస్త్రపు పండితులు అనబడుతున్నటువంటి శాస్త్రులు ఉన్నారు కదా, యాజకులు అనబడుతున్నటువంటి వారును ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వీరికి లేఖన సారము తెలియదండి. యేసును అర్థం చేసుకున్న వారు కాదు. అర్థం చేసుకోకపోగా అపార్థము చేసుకుని యేసునే చంపినటువంటి మూర్ఖులు వీళ్ళు. యేసు ప్రభువునే చంపినటువంటి మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులు ఇదిగో యేసు తీసుకొచ్చినట్టు రక్షణను వీరు పొందుకొనకుంటున్నట్లు, యేసు రక్తం చేత వీరు కడగబడకుంటున్నట్లు వీళ్ళరా వీరేం చేశారు? ఈ మూర్ఖులు వారిని బంధిస్తున్నారు. ఏమని హెచ్చరికలు చేశారో తెలుసా? మీరు యేసు నామమునైనను ఆయన మాటలనైనను మీరు ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరించినటువంటి వానికి ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం విధించవలసినటువంటి శిక్షను మేము విధిస్తాం. ఇదిగో అవసరమైతే రోమన్ గవర్నమెంట్తో జైల్లో చెరసాలలో వేయించి కఠినమైనటువంటి శిక్షలకు మిమ్మల్ని గురి చేస్తాం అని వారిని భయపెట్టారండి. ఈ విధంగా వారికి కట్లు వేస్తున్నారు. అప్పుడు పేతురు గారు ఏం చేశారంటే ఆ ప్రసంగం ద్వారా ఆ కట్లలో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి తీసుకొచ్చి ఏమంటున్నాడు? ఇదిగో ఇంకొకసారి ఈ మూర్ఖుల దగ్గరికి మీరు రాకండి. వస్తే మీరు ఇలాగే కట్టేస్తారు. ఈ మూర్ఖుల ఎత్తుకు వస్తే మీరు ఇలాగే కట్టేస్తారు. కనుక జాగ్రత్త. బయటికి దైవజనులే వీరు, బయటికి వీరు బోధకులే, బయటికి వీరు యాజకులే. ప్రజలు చూడ వీరు పెద్ద మనుషులు, కానీ భయంకరమైనటువంటి దుర్మార్గులు వీళ్ళు. అధికారానికి పెత్తనానికి మరిగినటువంటి వారు, దాన్ని రుచికి మరిగినటువంటి వారు, ఆ దాహమును ఇంకా తీరక దానికోసమే వెంపర్లాడుతున్నటువంటి వారు. కనుక ఇది మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎందులో? రక్షణలో. అవునా? రక్షణలో చేర్చబడ్డారు. అంటే అంతకుముందు ఎక్కడున్నారు వాళ్ళు? భయంకరమైనటువంటి శిక్షలో ఉన్నారండి, భయంకరమైనటువంటి కట్లలో ఉన్నారండి. వాళ్ళు భయంకరమైనటువంటి కట్లలో ఉన్నారు. ఇప్పుడు ఆ కట్లలో నుండి ఇదిగో 3,000 మందిని ఉన్న ఫలంగా ఏకకాలంలో బయటికి తీసుకొచ్చాడు. ఎవరైనా? పేతురు.
దఫలు దఫాలుగా. ఆ తర్వాత 5,000 మందిని, ఆ తర్వాత ఎంతమందిని వీలైతే అంతమందిని ఆ కట్టుల్లో నుండి బయటికి తీసుకొచ్చాడండి. ఈ క్రమంలో పేతురుకి ఏ సమస్యలు రాలేదంటారా? పేతురుకి ఏ సమస్యలు రాలేదంటారండి? ప్రియులారా, ఆయన అరెస్ట్ చేశారు కదా, ఆయన జైల్లో వేశారు కదా, ఆ జైల్లో పడ్డాడు కదా, మంచి భోజనం పెట్టండి అని అంటారా? లేదండి. ప్రియులారా, ఆ అధికారులను ఈ దుర్జనులను తప్పించుకుంటూ ఇదిగో గ్రామాలంటూ తిరుగుతూ మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంలో వారు పడినటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావండి. వారు పడినటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు. చెప్పారు కదా ప్రభు, మీరు వెళ్ళేటప్పుడు ఇదిగో కట్టు వస్త్రములతోటే వెళ్ళండి. జ్వాలనయులు మరి ఇతరతరమైనటువంటి అరేంజ్మెంట్లతో మీరు వెళ్ళకూడదు. మీరు వెళ్ళిన చోట ఎవడైనా పెడితే భుజించండి, పెట్టకపోతే దుమ్ము దులిపి, అంటే మీ పాత దుమ్మును దులిపి విడిచిపెట్టి రండి. అంటే దాని అర్థం ఏంటిగా? మీ పాత దుమ్మును దులిపి వచ్చేసేయండి అని అంటే దాని అర్థం ఏంటి? ఇక వారు పెట్టలేదు కదా, మంచి ఓటం చూసుకొని పోయి బాగా సృష్టిగా భుజించండి అనా? కాదు. ఇక దుమ్ము దులిపి రండి అని అన్నాడు అనంటే, దుమ్ము దులిపి అంటే మీరు ఇంకోటి అర్థం చేసుకుంటున్నారా? ఉతకమన్నాడనా? కాదండి. ఖాళీకి ఉన్నటువంటి దుమ్మును ఆ నేల అక్కడ వాళ్ళ ఇంటి గుమ్మమున దులిపి రండి అని అన్నాడు. అంటే కేవలం దులిపి రండి అని అన్నాడు అంటే వారు పెడితే తినండి, లేదంటే మానేయండి అన్నాడు. తెలుసా? పెడితే భుజించండి, లేదంటే మానేయండి. మానేయండి అంటే తన అర్థం ఏంటి? ఆ పూటకి ఉపవాసం ఉండండి. చూడండి, ఈ రోజు మాకు తిండి లేదు గనక, ఈ రోజు మేము భోజనం చేయలేదు గనక, ఈ రోజు సువార్త యాత్ర బంద్ అని అన్నాడా పేదరు ఎప్పుడన్నా? అన్నాడండి. ఈ రోజు సువార్త ప్రకటన చేసేది లేదు అని అన్నాడండి? అనలేదండి. వారు భోజనం చేసినా సువార్త ప్రకటించారు, భోజనము చేయకపోయినా సువార్త ప్రకటించారు. అయితే ఆ క్రమంలో వారు ఉపవాసం ఉన్నారండి. ఆ ఉపవాసం ఎలాంటి ఉపవాసం? ఉండాలని ఉన్న ఉపవాసం కాదది. పని కట్టుకొని మనం ఉపవాసం ఉందాం రండి అని పిలిచి ఉన్నటువంటి ఉపవాసము కాదు. ఎలా? ఇదిగో దేవుని యొక్క సువార్త యాత్రలో, ఈ ప్రయాణములో కలిమి అందైనా లేమి అందైనా, కడుపు నిండా తిన్నా కడుపు కాలిన దేవుని యొక్క వాక్యం మాత్రము మన నోట చాటబడుతూనే ఉండాలి. రండి అని ఇదిగో తనతో పాటుగా మిగతా 11 మందిని వెంటబెట్టుకుని ప్రయాణము చేసినటువంటి వాడు పేతురండి. అదండి ఉపవాసం. ఈ 3,000 మందిని, ఈ 5,000 మందిని ఇలా దఫాలుగా ఇశ్రాయేలీలకు కట్టబడినటువంటి కట్టలన్నింటినీ విడిపించడానికి ఇదిగో పేతురు ఉన్నటువంటి ఉపవాసము అది. అవును. ఇకపోతే తర్వాత తదనంతరం చెప్పుకోదగినటువంటి వ్యక్తి పౌలు గారండి కదా, పౌలు గారు. మరి ఆయన ఎలాంటి ఉపవాసాలు ఉన్నారు చూడండి, ఆయన ఎందుకు ఉన్నాడో చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 3-4 వచనాలను కనుక మనం చూడగలిగితే, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచూ వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3 విశ్రాంతి దినములండి. 3 విశ్రాంతి దినములంటే 3 వారాలు. అర్థమవుతుందా? 3 విశ్రాంతి దినములంటే 3 రోజులు అనుకునేది. 3 విశ్రాంతి దినములంటే 3 వారాలు. 3 వారాలు ఏం చేస్తున్నాడు? తర్కిస్తున్నాడంటే అనుకూలంగా ఉన్నవారా, అననుకూలంగా ఉన్నవారా? వాళ్ళు చెప్పండి. అనుకూలంగా లేనివారే కదా. అనుకూలంగా లేని వారితో 3 వారాలు తర్కించుకుంటూ ఉన్నాడంటే
ఇదిగో ఈ మహానుభావుడు మన ఎద్దకు వచ్చాడు, పుణ్య పుంగవుడు కనుక మనం మరి పంచపక్ష పరమాన్నాలతో ఇతనికి కడుపు నిండా భోజనం పెడదాం రండి అని అంటారంట వాళ్ళు. కాబట్టి పరిస్థితిని మీరు సిచ్యువేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3 వారాలండి వారితో తర్కించుకుంటూ ఉన్నాడు. ఆ తర్క ఫలితం ఏం జరిగిందో చూడండి. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో గ్రీసు దేశము అనంటే అన్య దేశం అంటది. అన్య దేశం అన్యులు అంటే ఆల్రెడీ గుర్రగా కట్టబడిన వారు అని అర్థం, అంతే కదా. మామూలుగా నామకార్థులు అంటే కొంచెం కొంచెం కట్టబడిన వారు, అట్లు అన్యులు అంటే గుర్రగా కట్టబడినటువంటి వారు అని అర్థం. గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలిసి కొనిరి. అంటే వారిని విడిచారు, వీరితో కలిచారు. వారిని విడిచారంటే వారు బయటికి ఎలా రాగలిగారు? వారి బంధకాలు చంపబడ్డాయి. అవునా? దేనితో? పౌలు తర్కించినటువంటి తర్కముతో, అంటే పౌలు బోధించినటువంటి బోధతో వారి కట్లు చంపబడ్డాయండి. అలా బయటకు వచ్చారు. అలాగే 17వ వచనం చూడండి. 17వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఇలా తర్కించినటువంటి ప్రదేశాలండి చాలా ఉన్నాయి. అందులో ఏథెన్సు ఒకటి. అయితే చివరిగా ఫలితం ఎలా వచ్చింది అని అంటే 33 నుండి 34 వచ్చింది. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనీసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరి. అంటే వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? పౌలుతో పాటు విడిచి బయటికి వచ్చినటువంటి వారు. పౌలుతో కూడా అంటే వారిని ఆ ఏథెన్సు యొక్క ఆ సమాజపు వారిని అందరిని విడిచి పౌలుతో కూడా బయటికి వచ్చినటువంటి వారు. అంటే ఇప్పుడు వారి కట్లు ఏమైపోయాయి అన్నమాట? విడిపింపబడ్డాయి. అలా విడిపించడానికి వీళ్ళు ఏం చేశారంటే ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశారా? మరి ప్రార్థన చేస్తూ చెప్తుంటారండి, యేసు నామమున వారి బంధకములు తెగిపోవునుగా అన్నాడు. మీరు అనలేదు అట్లా? యేసు నామమున వారి బంధకములు తెగిపోవునుగా అనలేదు. ఎలా తెగిపోయాయి? తెగిపోవును గాక అని దైవజనుడు అంటే తెగిపోయాయి. యరొబాము కట్టిన కట్లు తెగిపోవును గాక అంటే మోషే ఫరో కట్టిన కట్లు తెగిపోయాయండి. తెగిపోవును గాక అనంటే తెగిపోయాయండి. ఈ షడ్రకు మెషకు వాళ్ళు తెగిపోవును గాక అని అన్నారా? నెబుకద్నెజర్ అన్నాడా? పోనీ యేసు ప్రభు అన్నాడా? పేతురు అన్నాడా? పౌలు అన్నాడా? లేదండి. వారి యొక్క భక్తి ద్వారా, వారి నోటి వాక్కుల ద్వారా, మాటలను వినిపించడం ద్వారా పిల్లరా వారి యొక్క కట్లను వారు చంపగలిగారు. వారిని అలా బయటికి తీసుకురాగలిగారు. పిల్లల స్వార్థ ప్రకటించకుండా, పని చేయకుండా, కష్టపడకుండా, త్యాగం చేయకుండా, సమర్పణ చేసుకునకుండా ఇలాంటి గదిలో కూర్చుని, ఏసీలు పెట్టుకుని, ఫ్యాన్లు పెట్టుకుని అక్కడ కూర్చొని ఉపవాసములని ప్రార్థనలు చేస్తూ వారి బంధకములు తెగిపోవును గాక అని తెగిపోతాయా అంటారు. ఇదిగో దేశం కోసం రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాం, మనం పట్టణ కోసం ప్రార్థన చేస్తున్నాం, దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ప్రపంచం కోసం ఇన్నాళ్ళైంది ప్రార్థన చేసి మరి ఆఫ్ఘనిస్తాన్ విడిపించబడతలేదే? ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు విడిపించబడతా చెప్పండి? నా గొంతుక మీద నుండి తలపోయినా సరే అని యాకోబు వలె నువ్వు ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లి పనిచేసిన నాడే ఆఫ్ఘనిస్తాన్కు కట్టబడినటువంటి కట్లు తెగిపోతాయి. అంతేగాని ఈ గదిలో కూర్చొని ఆఫ్ఘనిస్తాన్ యొక్క కట్లు తెగిపోవును గాక అని నువ్వు ప్రార్థన చేస్తే తెగిపోతాయా? తెగిపోవండి.
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వశిష్యులకు సువార్తను ప్రకటించండి, అప్పుడు వాడు నమ్మి బాప్తిసం పొంది కట్లు తెంపుకొని రక్షణ పొందుతాడు అని అన్నాడు. అంతేకాని మీరు ప్రార్థించండి వారు రక్షణ పొందుతారు అని అన్నాడా? అనలేదు. కనుక పిల్లరా, ఇక్కడ కట్లు ఎలా తెగిపోతాయో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇకపోతే వారు కట్టిన కట్లను విప్పుటయు అనేటువంటి మాట మనం చదువుతాం. ఇకపోతే పందకములు, కట్టిన కట్లు అని అన్నాడు. తర్వాత మరొక మాట అన్నాడు. ఏమన్నాడు? కాడిమాను, మనం యెషయా-గ్రంథంలో ఉన్నామండి, కాడిమాను మోకులు తీయుటయు అని అన్నాడు. అంటే వేయకూడనటువంటి భారములు వారు వేస్తారు అని అన్నాడు. వేయకూడనటువంటి భారము. దానికి ఫర్ ఎగ్జాంపుల్ గా మత్తయి సువార్తలు చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం ఏమంటారు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనములో 2-3 వచనాలు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. అంటే వీరు పెట్టేటువంటి భారం అండి. కాడి మాని మోపుల, కాడి అంటే తెలుసు కదండి, భారమును మోపేది. అది మెడ మీద పెడితే భారముగా ఉంటుంది. వీరు భారములను మోపుతారు. అయితే ఈ మోపబడుతున్నటువంటి భారములను మీరు ఏం చేయాలి? తొలగించాలి అని అన్నాడు. తొలగించాలి. ఎలా తొలగిపోతాయి మరి ఇప్పుడు? ఎలా తొలగిపోతాయండి పిల్లరా? మనువాదముతో ఒక కాడి వచ్చింది లోకం మీది. మనువాదం దాంట్లో నుండి కదండి ఈ యొక్క కులాల వ్యవస్థ వచ్చింది. అవునా? ఈ కులాల కుట్రలతోటే కదనండి ఈనాటి రాజకీయ నాయకులు రాజ్యాధికారాలను చేజిక్కించుకుంటున్నది. అలా అధికారంలోనికి వచ్చే కదండి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నది. ఇలా మనల్ని పరిపాలిస్తూనే కదండి క్రైస్తవులకు అననుకూలమైనటువంటి చట్టాలు చేస్తున్నది. పిల్లల, ఇప్పుడు అన్యులు వీరందరూ కూడా ఇదిగో మనువు అనేటువంటి వాడు వేసినటువంటి ఆ భారం ఏదైతే ఉన్నదో పిల్లల, బ్రాహ్మణులని, క్షత్రియులని, శూద్రులని, వైశ్యులని, శూద్రులని, ఈ రకమైనటువంటి ఆ తెగలని, ఆ తర్వాత కుల వ్యవస్థలని మరి ఈ భూమి మీద ముఖ్యంగా ఈ భరతఖండములో మరి పాదుకొల్పటానికి కారకమైనటువంటి వ్యక్తి అతడు. ఇప్పుడు ఈ కులపు సంఖ్యను తెగాలి అనంటే, ఈ భారం మనుషుల యొక్క నుండి పోవాలి అంటే ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి? ఏంటండి? మనం ఒక తండ్రి పిల్లలు. మన తండ్రికి కులము మతాలు లేవు. మనం అనుభవించేటువంటి ప్రకృతికి కులము మతాలు లేవు. అయినప్పుడు మనకెక్కడి నుండి వస్తాయి అనేటువంటి మాటలతో వీరిని ఆలోచింపచేసి అవసరమైతే ఈ రాజకీయ నాయకుల మదిలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి ఆలోచనలన్నింటినీ బయటికి తీసుకువచ్చి ఈ కాడిని తొలగించవలసినటువంటి బాధ్యత మనదేనండి. ఈ కాడిని తొలగించవలసినటువంటి బాధ్యత మనదే. ఇకపోతే పిల్లరా, మీరు ఆలోచించినట్లయితే మనం వేసినటువంటి భారమే కాకుండా మరొక భారం ఉందండి. ఏంటి ఆ భారము అనంటే పిల్లరా, ఈరోజు ఒక అన్యుడు క్రైస్తవ్యంలోనికి రావాలి అనంటే, క్రైస్తవ్యంలోనికి రావాలి అనంటే పెడుతున్నటువంటి షరత్ ఏంటండి? నీ వేషము మార్చుకోవాలి. అంటే బొట్టు, గాజులు,
మట్టెలు, నీ భర్త కట్టిన తాళి ఇవన్నీ తీసి తదనంతరం నువ్వు ఒంటి మీద ధరించుకునేటువంటి వస్త్రమును కూడా మార్చి తెల్లది నీది ధరించుకొని నీవు కొనసాగాలి. అప్పుడే నీవు పరిశుద్ధుడవన్నట్లు లెక్క. అప్పుడే నీవు పరిశుద్ధుడు, అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి చేరేటువంటి యోగ్యుడవు అని కొంతమంది ప్రారంభిస్తున్నారు. ఇంకొకటి చెప్పనండి, ఇంకొకటి ఏంటంటే ఇదిగో దైవజనుల మీద ఉన్నటువంటి ఆశతో పరిగెడుతున్నారండి. అక్కడికి చాలా మంది జనులు వస్తున్నారు అనంటే నిజంగా అక్కడ దైవ కార్యం జరగకపోదు అని అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలి అని అనుకుంటారు. వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబానికి ఉన్నటువంటి అవసర సమస్యలు ఏదైతేనేమి, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వివాహాలు, ఇలా అనేక సమస్యలపై దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలి అంటున్నారు. అప్పుడు దైవజనుడిని ఆశ్రయిస్తే ఆ దైవజనుడు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది మీకు ఇలాంటి ప్రార్థనలు కావాలి అనంటే యవనస్తులకు సంబంధించిన ప్రార్థన, మరి వివాహమైనటువంటి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి కావాల్సిన ప్రార్థన, వృద్ధులైనటువంటి వారికి చేయవలసిన ప్రార్థన, చదువుకునేటువంటి వారి అవసరమైన ప్రార్థనలు, వివాహము కోసమైనటువంటి ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనలు చేయాలంటే ప్రార్థనకు ప్యాకేజీ ఉంది. వీటి కోసం మా వారు నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు. ఈ ప్రార్థన మీకోసము చేయబడాలి అంటే మీరు సభ్యత్వము తీసుకోవాలి. మీకు మెంబర్షిప్ ఉండాలి. మెంబర్షిప్ ఉంటే మీకోసం ప్రార్థించింది. మెంబర్షిప్ అంటే అది మా పేరు రాసుకోండి. రాసుకుంటాం కానీ చిన్న అమౌంట్ మీరు పే చేయాలి. ఎంత అనంటే 10,000 మాత్రమే. ప్రార్థన చేయడానికి ప్యాకేజీ 10,000. ఒక రోజు కూలి అక్కడికి వెళ్ళి తన అవసరం కోసమే ప్రార్థనను ఆశ్రయించాడు అనుకోండి. ఇప్పుడు దైవజన్ని ఆశ్రయించాడు. నువ్వు 10,000 కట్టు, నీకు ప్రార్థన చేయబడుతుంది అనంటే ఇప్పుడు వారికి అది భారమా కాదా? చెప్పండి, భారమా కాదా? అంటే ఒక వాక్యం వినాలి అనంటే, ఒక ప్రార్థన చేయించుకోవాలి అనంటే నీ యొద్దకు వస్తే డబ్బులు కట్టాలా? నీ యొద్దకు వస్తే డబ్బులు కట్టాలంటే ప్రార్థనకు డబ్బులు, వాక్యం నేర్పించినా డబ్బులు. మీ పిల్లలు నా యొద్దకు చేర్చండి, మీ పిల్లలకి బైబిల్ నేర్పిస్తాం, అందుకై 1000 కట్టండి అని అంటారు. ఏంటండి పిల్లల, దీన్నంతటిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం అండి. ఇవన్నీ వారు మోపుతున్నటువంటి భారాలు కాదా? ఇవి కాడులు కావా? ఈ కాడులను ఏం చేయాలంటున్నాడు? కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడినటువంటి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని తుత్తునీయలుగా విరగొట్టుటయు, అది కదా నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. అది కదా గతంలో మీకు చెప్తాను. ఇదే ప్రాంతం ఒక చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలను మార్చాడు పౌలు. అవునా? ఒక న్యాయాధిపతికి చెమటలు పుట్టించారు. ఒక జైలర్ గారికి బాప్తిసం ఇచ్చారు. ఒక రాజునే విభ్రాంతి పరిచారు. అలాంటి ప్రయాణంలో ఎన్నో దేశాలు తిరిగారు, ఖండాలను దాటారు. అవునా? భయంకరుల ముందు నిలబడ్డారు, నోరు తెరిచి గొంతెత్తి చాటారు, నగరాలనే మార్చారు. ప్రియులారా, ప్రతి ప్రజలో నుండి ప్రజలను దేవుని వైపు మళ్లించారు. ఆ క్రమంలో పౌలు పడినటువంటి బాధలు అన్నీ ఏంటండి? అదొక పెద్ద చార్ట్ చెప్పారు కదా, ఒక లిస్ట్ ఉంది కదా. ఆ లిస్ట్ అంతా చదువుకుంటే పిల్లల భయంకరం. కానీ అదంతా కాకుండా ఒక మాట చదువుకుందాం. కొరింథీలో రాసినటువంటి రెండో పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే,
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఏమంటే జాగరణ ఉన్నాడట, ఉపవాసాలతో ఉన్నాడట, ఇంకా ఆకలి తప్పులతో ఉన్నాడట, ఈ విధంగా అనేక కష్టములతో ఉన్నాడట. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఈ ఆకలి తప్పులు కానివ్వండి, ఈ ఉపవాసాలు కానివ్వండి, ఎందుకు ఉన్నాడు చెప్పండి. ఓడ పగిలి రేయం పగలు సముద్రంలో గడిపితే తీసుకొచ్చి పెట్టేటోడు ఎవడండి చెప్పండి? తీసుకొచ్చి పెట్టేటోడు ఎవడు? చాలాసార్లు ఉన్నప్పుడు పెట్టినోడు ఎవడు? రోజులకు రోజులు ఒక దేశం నుండి మరొక దేశానికి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు చాలదీసి పెట్టినటువంటి వాళ్ళు ఎవరండి? ఈ క్రమములో ఆకలి తప్పులతో ఉపవాసాలతో ఉన్నారు. మరి ఇలా ఒక పౌలు, ఒక పేతురు, ఒక స్టెఫెను, ఒక యాకోబు ఇలా ఉపవాసాలు ఉండి సువార్త ప్రకటించడం మూలంగా ఏమైనా మేలు జరిగిందంటారా? మేలు జరిగిందా? వారి ఉపవాసాల మూలంగా లోకానికి ఏమైనా మేలు జరిగిందా? జరిగిందా లేదా? జరిగింది. ఏంటది? వారందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. వారు అలా కాకుండా బయటికి వెళ్లకుండా ప్రతి సంవత్సరం ఆచారాల పేరట లెంటు డేసులని ఓ గదిలో చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మూలంగా ఎంతమంది రక్షణలోనికి వస్తున్నారో చెప్పండి. పని చేస్తే ప్రజలు మారుతారా? ప్రార్థిస్తే ప్రజలు మారుతారా? చెప్పండి పిల్లల. ప్రభు ఏం చెప్పారు? ప్రజలు మారటానికి సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అప్పుడు వారు మారుతారు అన్నాడే గాని మీరందరూ ఒక చేట చేరి మీరందరూ ప్రార్థించండి, ఉపవాసంతో ఉండండి, అప్పుడు వారందరూ మారుతారు అని అన్నాడా? అనలేదండి. ఎందుకండి మరి ఈ మాటను మనం ఆలోచించాం? ఎందుకండి ఇందులోని మన అర్థాన్ని తీసుకోము? అర్థాన్ని పక్కకు పెట్టి పిల్లరా ఆచారాలను ముందు పెట్టుకుని ఎందుకు మనం వాటిని ఘనంగా చాటుతున్నాం? లోకానికి ఎలాంటి మతలబు పంపుతున్నాం చెప్పండి. ఇక ఈ ఉపవాసం ఉంటున్నామని నలుగురికి తెలియాలా? అది చూస్తే ముగించుకుందాం. అసలు ఉపవాసం ఉన్నావు, నువ్వు ఉపవాసం చేస్తే ఎలాగుండాలో జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో నుండి, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. పిల్లరా, ముఖం కూడా గడుపునకుండా కాళ్ళన్నీ తెల్లగిలేసి బాగానే ఉన్న జుట్టు కాస్త కొంచెం ఇట్లా అని ముఖమంతా అదో టైపెట్టి, ఏంటి సిస్టర్ అలా ఉన్నారండి? లెంట్ డేసులు కదండి, లెంట్ డేసులు కదా, నీరసంగా. అమ్మో ఎంత భక్తురా, 40 దినాలైంది కావచ్చు తిరగ, నీటి చుక్క కూడా తాగలేదు కావచ్చు. సిస్టర్ మరి అంటే ఏం తీసుకోవటం లేదా? మీరు ఏం తీసుకోవటం లేదండి, కేవలం గ్లాసుడు పాలు మాత్రమే. గ్లాసుడు పాలు, 1/2 డజన్ అరటి పండ్లు మాత్రమే తింటాను. ఇక మరి నోరంతా చప్పబడిపోకుండా పిస్తాలు, బాదం పప్పు అలాంటి గింజలను మాత్రమే అప్పుడప్పుడు నవ్వులుతున్నాం. ఇంకేం ముట్టుకోవడం లేదు సిస్టర్. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? ఉదయం వెళుతావు, ఉపవాసం అంటావు, రాత్రి వచ్చి డబుల్ ఫుడ్ వేస్తావు, అది ఉపవాసం. ఎవరన్నారండి ఉపవాసం? నిజంగా ఉపవాసం ఉంటున్న వారు ఎవరు చెప్పండి? వీరందరూ బయటకు లాగండి, బండారం బయటపడుతుంది. వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారా లేదా తెలవాలంటే ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్రే తీయాలి.
దొంగ కథలు పడుతూ వేషధారణ చేస్తూ ప్రజలు తప్పుదారు పట్టించి ఏమండి ఆల్రెడీ బంధకాలంలో ఉన్నారు అనంటే దేవుని పేరు చెప్పి మరింత బంధకాలంలోనికి నెట్టేస్తున్నారు. మరిన్ని కట్లు కట్టేస్తున్నారండి, మరిన్ని కట్లు కట్టేస్తున్నారు. అలాంటి వారి కట్లు చంపబడాలి అంటే ఇలాంటి వారి యొక్క భండారాలు బయటపడాలి. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాను ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడగలిగినని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు, నీవు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలయునని కాక రహస్యమందున్న మీ తండ్రికే తెలియవలయునని నీవు ఉపవాసము చేయున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు నీవు రహస్యముగా ఉపవాసం చేస్తే రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు ఉపవాసం చేస్తున్నావు అనేటువంటి సంగతి ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియాలి? ప్రజలకు తెలియదు. అసలు ఉపవాసం చేస్తున్నట్టే తెలియదు. ఉపవాసం చేస్తున్నట్టే తెలియదురా అని దేవుడు చెబితే ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, దానికో కరపత్రం ఏంటండి? పబ్లిసిటీ ఏంటి? పబ్లిసిటీ తప్పు కదా, తప్పు కదా. నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు, అదే నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు నువ్వు సువార్త ప్రకటించుకుంటూ వెళితే ఇదిగో భోజనం పెడితే తినము, పెట్టకపోతే నాకెవరు పెట్టలేదు అని చెప్పి నువ్వు ఎవరికి చెప్పుకోకు. ఏడవ ముఖం అలా పెట్ట, ముఖం అలా పెట్ట. వీలైతే నీళ్లు కనబడితే ముఖం కడుపు తేటగా ఉంటుంది. అలా నువ్వు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళు. నీవు ఉపవాసం ఉన్నావనే సంగతి నీ దేవునికి మాత్రమే తెలుసు. దానికి తగిన ఫలం నీవు పొందుకుంటావు అన్నమాట. పిల్లల ఉపవాసము దాని 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 పరిస్థితి ఏంటి అంటే ఒకసారి ఆలోచించారండి. ఒక పరిశీలుడు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను వారములకు రెండు దినములు ఉపవాసం ఉంటున్నాను, నా దశమ భాగాన్ని ఇస్తున్నాను, మరి దొంగతనం చేయటం లేదు, అబద్ధము ఆడటం లేదు, ఇదిగో ఫలాని వాళ్ళ వల్ల లేను, ఫలాని వలె లేను, ఇదిగో సుంకరి వలన నేను లేను అని ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఏమన్నాడండి? ప్రభు ఏమన్నాడు? వాడికంటే ఇదిగో నా పాపమును క్షమించు అని ప్రార్థన చేస్తున్నాను, వీడే ముందుగా పరలోకమునకు వెళుతాడు, వీడే నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళుచున్నాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇతను చేసిన ఉపవాసం ఏమైందండి? 2 దినాల ఉపవాసం ఏమైంది? అతను ఇచ్చే దశమ భాగం అంతా ఏమైపోయింది? దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అబద్ధం మాట్లాడలేదు. ఆయన ఏమైపోయింది? క్యారెక్టర్ లేకపోతే అన్నీ కొట్టుకుపోయాయి. క్యారెక్టర్ లేకపోతే ఉపవాసము కూడా కొట్టుకుపోతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఉపవాసానికంటే ఎక్కువ క్యారెక్టర్ అంటే గుణం పని. మరి నువ్వు సువార్తను ప్రకటించకుండా ఉపవాసం ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం వస్తుందనుకుంటున్నాను? ఏ ప్రయోజనము రాదు ప్రియుల, ఏ ప్రయోజనము రాదు. ముగించుకుందాం. అదే యెషయా గ్రంథము ఆ చివరి మాటలు చదివి ముగించుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయము ఎన్నో వచనం? 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొనినటువంటి వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధీకులకు మొఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. నిజంగా చెప్పండి, ఈరోజు ఉపవాసం చేస్తున్నటువంటి వారు నిజంగా మేము ఉపవాసం చేస్తున్నాము, ప్రభు కోరితే ప్రభు ఎలా అంటే అలా ఉపవాసం చేస్తామనే ధైర్యం, దమ్ము వీళ్ళకు ఉంటే ఏం చేయాలని చెప్పాడంటే 7వ వచనంలో, నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలి. మీ ఇంటిలో బస్త బియ్యం ఉన్నాయా? మరొక వైపు ఆకలి చావు వస్తున్నారా? అయితే నువ్వేం చేయాలి? నీ బస్తలో సగము వారికి పెట్టాలి. ఇంకేమంటున్నాడండి?
నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు. ఏమంటే మాటలు అన్నంత తేలిక కాదండి అలా చేర్చుకోవటం అనేది. చేర్చుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. తర్వాత ఏమంటున్నాడు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. పాతయి కాదు, పాతయి కాదు. నువ్వు దొడుకుంటున్నావే, నీకు 2 ఉన్నాయా, లేక 4 ఉన్నాయా, అయితే వానికి 2 వస్త్రాలు ఇమ్మో. అలా నీ వస్త్రాలు ఇవ్వాలి, నీ వస్త్రాలు. ఇది నిజమైనటువంటి ఉపవాసం. ఇంకొకటి చెప్పనా, ఇదిగో సువార్త వెళ్ళనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా వారికి సువార్త అందకపోతే రేపు పొద్దున కన్ను మూస్తే వారు వెళ్ళేది నరకం. నరకం అంటే అది భయంకరం. వారు నరకానికి వెళ్ళొద్దు అని అంటే వారికి సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలి అంటే అక్కడ ఒక మీటింగ్ జరగాలి. అక్కడ ఒక మీటింగ్ జరగాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు పెట్టాలంటే ఉన్నవాడెవడు ముందుకు రావటం లేదు. ఎదుగు మరి లేనివాడు నీ మీద బాధ్యత ఉంది, లేనివాడవైన నీ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. రోజు 3 పూటలు తింటున్నాం కదా, ఒక పూట మానేద్దాం. నీకు 12 జతల వస్త్రాలు ఉన్నాయి కదా, ఇదిగో ఈ సంవత్సరానికి కుట్టించుకోవాల్సినటువంటి వస్త్రాలు మానే. పాత బండి ఉన్నా కూడా ఇంకో కొత్త బండి కొనుక్కోవాలనుకుంటున్నావు కదా, అయితే ఈ సంవత్సరం ఆ బండిని కొనుట మాను. ఇదండి నీ కోరికలను, నీ ఆశలను చంపి దేవుని పనిని ముందుకు తీసుకెళ్లటమే అసలు సిసలైన ఉపవాసం అండి. ఉపవాసం అంటే ఏమనుకుంటున్నాం, 7 అంతస్తుల బంగ్లా కడతాం, ఏమండి BMW కారు ముందర పెట్టుకుంటాం, కోళ్ళు గాజులు పెడతాం, ఎన్ని వేలు ఉంటే అన్ని ముంగరాలు పెడతాం, ఏమండి విదేశాల నుండి వస్త్రాలను దిగుమతి చేసుకుంటాం, విలువైనటువంటి ఫర్నిచర్ పెట్టుకుంటాం. ఇవన్నీ చేసి సువార్త ప్రకటన అనేసరికి చిల్లర వేస్తాం. పైగా ఇదిగో ఇలాంటి ఆచార సమయం వచ్చేసరికి నేను ఉపవాసము ఉన్నాను అనటం. అది కాదు ఉపవాసం. నీ ఒంటి మీద ఉన్న బంగారం దియ్యి, నీ ఒంటి మీద ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రాలలో కొన్ని తగ్గించు. ఇదిగో నీకున్నటువంటి రాబడిలో ఇదిగో దేవుని కోసం మళ్లించు. అది అసలైనటువంటి ఉపవాసం. ఒక మాటలో చెప్పాలంటే నీ ఆశలను చంపి దేవుని పని జరిగించు. అది దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసం అండి. మరి ఇలాంటి ఉపవాసాలు ఎవరు చేస్తున్నారో చెప్పండి. ప్రభు కోరుకున్నటువంటి ఉపవాసం ఏంటి, మన వాళ్ళు చేస్తున్నటువంటి ఉపవాసం ఏంటి? పిల్లల ప్రభు కోరుకున్న ఉపవాసం చేసినటువంటి వారు మాత్రమే పరలోకానికి చేరుకుంటారు. వారికి నచ్చిన ఉపవాసం చేస్తే దానికి ప్రభు పెట్టిన పేరు వేషధారణ. మరి వేషధారులై మీరు పిల్లరా మరి పరలోకానికి కాకుండా పాతాళమందున్నటువంటి నరకానికి జారిపోతారా? లేదంటే ప్రభు చెప్పినటువంటి యథార్థ ఉపవాసం చేసి దేవుని ఆశీర్వాదానికి పాత్రులై పరలోకానికి చేరుకుంటారా? నిర్ణయం మీకు వదిలిపెట్టి ముగిస్తున్నాను. ప్రార్థించేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను. ఎంతమంది విన్నారు, ఎంతమంది అర్థం చేసుకున్నారు, ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు తండ్రి. మరెంతమంది మరుసటి దినము నుండి ఇది ఆచరణలో పెట్టబోతున్నారో తండ్రి, నిర్ణయాన్ని వారికి వదిలిపెట్టాను. వారి హృదయాలను మీరు ఎరుగుతుంది తండ్రి. నిజంగా అలా ముందుకు వచ్చినటువంటి వారికి మీ ప్రోత్సాహాన్ని తప్పకుండా ఇవ్వండి. మీరు ధైర్యపరచండి. ఇది ఒక పౌరుడు ధైర్యపరిచినట్లుగా మీరు ధైర్యపరచండి. ఒక పేతులను ధైర్యపరిచినట్లుగా మీరు ధైర్యపరచండి. ఆనాడు శారీరక నక్షత్రం అభిజ్ఞుల వెనకాల ఉన్నట్లుగా, ఒక దానికేలు వెనకాల ఉన్నట్లుగా మీ పిల్లల వెనకాల మీరుండి వెన్ను తట్టి ప్రోత్సహించి నడిపించమని వేడుకుంటున్నా. ఏది ఏమైనా ఇదిగో సమాజంలో అనేక రకాలైనటువంటి కట్లలో ఉన్నారు తండ్రి. ఆ కట్లలో ఉన్నటువంటి వారిని విడిపించాలని మీరు కోరుకున్నటువంటి కోరిక తండ్రి. మరి పిల్లలముగా మీ కోరికను తీర్చడమే న్యాయం. మరి ఇక్కడున్నటువంటి మీ పిల్లలు అర్థం చేసుకుని మీరు చెప్పినట్లుగా మరి బయటకు వెళ్లి సువార్తను ప్రకటించి అందులో ఎదురయ్యేటువంటి ఉపవాసాలు వారు ఎదుర్కొని
ఈ కట్లను విప్పి మీ పిల్లల్ని మీ చెంతకు చేర్చుతారని ఆశపడుతూ ఉంటున్నాం. తండ్రి, మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి మీ పిల్లలు ఎంతో కష్టపడ్డారు తండ్రి. వారి కష్టం వృధా పోకుండా వారిని ఆశీర్వదించండి తండ్రి. వారికి ఆత్మీయ మేలులను దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఆత్మల రూపేణ కొన్ని ఫలాలను చూడగలిగేటువంటి భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సభ్యులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరికీ ఆత్మ సంబంధమైనటువంటి మేలును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చక్కటి భవిష్యత్తును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయితే మీ మాటలను అర్థం చేసుకొని లేఖన సారములను ఎరిగి జ్ఞానానుసారంగా జీవించగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఆచారాలకి సాంప్రదాయాలకి పెద్దపీట వేసి తండ్రి మోసపోకుండా దైవమా మరి 66 పుస్తకాలలో రాయబడినటువంటి మాటలలోని మహాజ్ఞానాన్ని మీ పిల్లలు ఎరిగి తదనుగుణంగా నడుచుకోగలిగేటువంటి కృపను దయచేయమని మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.